మానవునికి తృప్తి లేదు. తృప్తి లేని జీవితము ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థమే కదా. తృప్తి కలిగినప్పుడే మనం ఏదైనా ఒక్క రూపాయి సంపాదించినా అందులో తృప్తి పడితే అందులోనే పరమాత్ముడు ఉన్నాడు. తృప్తి అన్నదే పరమాత్మునికి చెందుతుంది. తృప్తి లేకుండా నువ్వు ఏమేమో తపన పడుతూ ఉంటే కూడా ఏమి ప్రయోజనము? అందుకే మన వేదం చెప్తుంది, ఎవరు అదృష్టవంతుడు అంటే దొరికిన దానితో తృప్తిపడి ఆనందంగా నిద్రించేవాడే అదృష్టవంతుడు. ఎవడు దరిద్రుడు అని అంటే తృప్తి లేని జీవితం ఎంత ఉన్నా తృప్తి లేకుండా ఉంటే వాడే అష్టదరిద్రుడు అని కూడా మన వేదం చెప్తూ ఉంది. మనిషి ఆశపడము సర్వసాధారణం, కానీ మనం దొరికిన దానితోనే తృప్తి పడడమే మన ధర్మం. దొరికిన దాంతో తృప్తిగా ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటే అది ఏం చెప్తారు, ఆ ఆనందమే వేరు అని. మనం ఎప్పుడైతే తృప్తిగా ఉంటే అది ఎంతో ఆరోగ్యంగా కానీ నిద్ర రావడం కానీ అది వేరే విషయం, ఎంతో ఆనందంగా ఉంటుంది. తృప్తి పడాలి, ఇతరులు బాగుండాలని కోరుకోవాలి. ఎప్పుడైనా ఇతరులు బాగుండాలని కోరుకుంటే మనం బాగుండగలుగుతాం. ఇతరులు బాగుపడితే మనం అసూయపడితే అంతకన్నా దరిద్రం మరొకటి లేదు. అసూయ అన్నది చాలా ప్రమాదం, క్యాన్సర్ కన్నా డేంజరు, అది వాస్తవం. ఇతరులు బాగున్నప్పుడే మనం సంతోషపడాలి. మనము బాగలేకపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుంటే సంతోషపడడం అన్నది మనం ఎప్పటి నుండి కూడా మన కృతయుగం నుండి అనాది నుండి కూడా మన ధర్మం అనేది హిందూ ధర్మంగా ఇతరులు బాగుంటేనే మనం సంతోషపడే వాళ్ళం. ఇప్పుడు కూడా మనం అదే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా మన ధర్మాన్ని కూడా మర్చిపోవద్దు. మన గృహస్థ ధర్మం ఉన్నప్పుడు మన ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. మనం ఎంచుకున్న కర్మకే న్యాయం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా, అది సత్యం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.